జై శ్రీ రాధే కృష్ణ. మనం పూర్వభాగంలో రాజులందరూ కూడా ద్రౌపది స్వయంవరానికి వచ్చి, ద్రౌపది తమకే దక్కుతుందని తమ బలపరాక్రమాలను ప్రదర్శించడానికి లేచి, కొందరు విల్లును ఎత్తలేక వెనుతిరగగా, కొందరు ఎక్కుపెట్టలేక వెనుతిరిగిన తర్వాత బ్రాహ్మణ సమూహంలో కూర్చున్న అర్జునుడు విల్లు ఎక్కుపెట్టడానికి లేవగా, కృష్ణుడు ద్రౌపది అర్జునుని చేతికి వచ్చిందని సంతోషపడతాడు. అంతవరకు మనం కథను విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. ఇంద్రధ్వజ సమాన కాంతితో లేచి నిల్చున్న అర్జునుని చూసి బ్రాహ్మణోత్తములు తమ తమ కృష్ణజినాలు ఊపుతూ కోలాహలం చేశారు. కొంతమందికి అది నచ్చలేదు, కొంతమంది సంతోషించారు. బుద్ధజీవులైన నిపుణులు కొందరు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటూ ఉన్నారు: లోక ప్రసిద్ధులైన ధనుర్వేత్తలు కర్ణుడు, శల్యుడు మొదలైన బలవంతులకే సాధ్యం కాని ఈ వెండిని ఎక్కుపెట్టడం అసలు విద్యే తెలియని ఈ బాలవిప్రునికి సాధ్యమా అని కొందరనగా, బాల్యజాపంతో పరిశీలించకుండా ఈ పని చేయలేకపోతే రాజులందరిలో బ్రాహ్మణులు అపహాస్యం పాలుకారా అని కొందరు, గర్వంతోనూ ఉబలాటంతోనూ బ్రాహ్మణ చాపల్యంతోనూ లేచి వింటినెక్కు పెట్టాలనుకుంటున్నాడు, రావద్దని వారిస్తే మంచిదేమో అంటారు కొందరు. బ్రాహ్మణులు కొందరు ఇలా అంటున్నారు: మేము అపహాస్యం పాలు కాము, చిన్నతనం కూడా పొందము, రాజులతో ద్వేషింపబడము అంటారు. కొందరైతే ఇతడు ఏనుగు తొండం వలె బలిసిన ఆజానుబాహు, ధైర్యంలో హిమోత్పర్వతంలా ఉన్నాడు, యవ్వన సంపద కలిగి ఉన్నాడు, శుభలక్షణాలు ఉన్న ఇతన్ని నడక సింహపు నడకలా టీవీగా ఉంది, మదించిన ఏనుగు వంటి పరాక్రమం కలిగినవాడు, ఈ పని చేయగలడని అతని ఉత్సాహమే చెప్తుందంటారు కొందరు. అతని శక్తి ఉత్సాహభరితంగా ఉంది, అశక్తుడైతే స్వయంగా రాడు, సామాన్యంగా లోకంలో కనిపించే అశక్తత ఇతనిలో కనపడటం లేదు, ఆ స్థానాల్లో తిరిగే బ్రాహ్మణులకు అసాధ్యం అంటూ ఉండదు, నీళ్లు త్రాగి గాలి పీలుస్తూ పండ్లు తింటూ కఠిన నియమాలు ఆచరించే బ్రాహ్మణులు శారీరకంగా బలహీనులైన తమ తేజస్సుతో బలవర్తులు కదా, అందుకే బ్రాహ్మణులు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సుఖం కలిగించినా, దుఃఖం కలిగించినా, పెద్ద పని చేసినా, చిన్న పని చేసినా వారిని అవమానించరాదు. ధనుర్వేదంలో కానీ, వేదంలో కానీ, వివిధ యోగాల్లో కానీ బ్రాహ్మణుని మించిన వారిని మనం కానము. మంత్రబలంలో కానీ, యోగ బలంలో కానీ, ఆత్మబలంలో కానీ వారు సాటిలేని వారు. ఈ లోకమంతటినీ వారు కుదిపివేయగలరు. పరశురాముని చేత రాజులంతా యుద్ధంలో జయింపబడ్డారు కదా అంటారు కొందరు. బ్రహ్మతేజస్సు కలిగిన అగస్త్యుడు అగాధమైన సముద్రాన్ని తాగవేశాడు కదా, అందుచేత ఈ గొప్ప వింటిని ఈ వటువే ఆరోపించునుగాక అని అనగానే విప్రులందరూ కూడా తదాస్తు తదాస్తు అని అంటారు. అలా విప్రులంతా అనేక విధాలుగా అంటూ ఉండగా అర్జునుడు వెంటి దగ్గరకు వచ్చి పర్వతంలో నిలిచాడు. అతడు ధనువుకు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. తర్వాత ఆ శివునికి శిరస్సు వంచి నమస్కరించి కృష్ణుని మనసా ధ్యానిస్తాడు. తర్వాత వింటిని ఎక్కుపెడతాడు. ధనుర్వేదం అభ్యసించిన పురుష సింహాలు రుక్ముడు, సునీధుడు, వక్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు, శాల్యుడు మొదలైన వారు ఎంతో ప్రయత్నించినా ఎక్కుపెట్టలేని ధనస్సును విష్ణు ప్రభావుడైన అర్జునుడు ఒక్క క్షణంలో ఎక్కుపెట్టి 5 బాణాలను గ్రహించాడు. వెంటనే లక్ష్యాన్ని కొట్టాడు. అది నేల మీద పడిపోయింది. మరుక్షణం సభలోనూ ఆకాశంలోనూ కూడా పెద్ద ధ్వని వచ్చింది. శత్రుసింహాలకుడైన అర్జునుని శిరస్సుపై దేవగణాలు దివ్యమైన పుష్పవర్షాన్ని కురిపించాయి. బ్రాహ్మణులు వేల కొలది ఉత్తరయాలు ఊపారు. అంతటా ఆహాకారాలు వినవచ్చాయి. వాదకులు తుర్యానాదాలు చేశారు. చక్కని కంఠధ్వనితో సూతుల మాగధుల సమూహాలు ప్రశంసలు కురిపించారు. ఈ దృశ్యం చూసి శత్రుసూదనుడైన ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. అర్జునుడికి సహాయం కోసం అతడు సైన్యంతో వచ్చాడు. అలా కోలాహలంగా ఉంది. ఇంతలో ధర్మజ్ఞులలో ఉత్తముడైన ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి సభ నుంచి లేచి వెంటనే తమ నివాసానికి వెళ్ళిపోయారు. లక్ష్యం భేదింపబడడాన్ని చూసి, ఇంద్రుని వంటి అర్జునుని చూసి ద్రౌపది తెల్లని పూలమాలను గ్రహించి అర్జునుని సంతోషపెడుతూ బయలుదేరింది. నిత్యము చూసేవారికి కూడా ఆమె కొత్తగా కనిపిస్తుంది. నవ్వకపోయినా ఆమె మొహం నవ్వుతున్నట్లుగా ఉంటుంది. మాట్లాడకపోయినా చూపులతోనో మాట్లాడుతున్నట్లు ఉంది. ఆమె అర్జునుని చేరి రాజులందరి సమక్షంలో అందరినీ వదిలివేసి అర్జునుని మెడలో కళ్యాణమాల వేసి వినయంతో నిలబడింది. అప్పుడు దేవేంద్రుని వరించిన సచీదేవిలా ఆమె కనిపించింది. అర్జునుడు బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, ప్రశంసలు పొందుతూ వెంట ద్రౌపది వస్తూ ఉండగా రంగం నుంచి నిష్క్రమించాడు. ఇది చూసిన రాజులందరూ కూడా కోపించి, స్వయంవరానికి వచ్చిన మనల్ని అందరినీ తృణీకరించి కాదని ఈ బ్రాహ్మణునికి కన్యారత్నాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ద్రుపదుడు.
చెట్లను చాలా కాలం పెంచి ఫలించే సమయానికి పడగొట్టినట్లు ఉంది. వీడు మనల్ని లెక్క చేయటం లేదు. ఈ దురాత్మని మనం చంపేద్దాం. గుణాలను బట్టి కానీ పెద్దతనం చేత కానీ వీరికి గౌరవం ఇవ్వక్కర్లేదు. రాజద్వేషి అయిన ఈ ద్రుపదుని పుత్రునితో సహా చంపివేద్దాం. ఇతడు అందరినీ పిలిచాడు, రాజులందరినీ సత్కరించాడు, ముష్టాన్న భోజనము పెట్టాడు. చివరికి మనల్ని లెక్క చేయటం లేదు. దేవసభలా ఉన్న ఈ రాజసభలో అర్హుడైన రాజే కనపడలేదు ఆవిడికి. అసలు స్వయంవరంలో విప్రులకు అధికారం లేదు కదా! రాజులకు స్వయంవరం అని కదా వేదం చెప్తోంది. లేక ఈ కన్య రాజులెవరినీ కూడా వరించకపోతే మనమందరం ఈమెను కూడా అగ్నిలో పడవేసి మన దేశాలకి పోదామంటూ రాజులందరూ కూడా మాట్లాడతారు. ఒకవేళ ఈ బ్రాహ్మణుడు చాపల్యం చేతను, లోభం చేతను రాజులకు అప్రియం చేసి ఉంటాడు. అప్పుడు అతడు వధింపదగినవాడు కాదు. మన రాజ్యం, జీవితం, సంపద, పౌత్రాదులు ఇంకా ఇతర ధనాలు బ్రాహ్మణుల కోసమే కదా అంటూ రాజులందరూ మాట్లాడి అవమాన భయం వల్ల కానీ, స్వధర్మ రక్షణ వల్ల కానీ స్వయంవరానికి వచ్చి ఇతరులకు ఇటువంటి గతి పట్టకూడదు. ఇలా అనుకుని రాజులందరూ కూడా ఉత్సాహంతో ద్రుపదిని సంహరించడానికి సాయుధులై బయలుదేరారు. ధనుర్బాణాలు ధరించి కోపంతో ఎంతోమంది రాజులు మీద పట్టాన్ని చూసి భయంతో ద్రుపదుడు బ్రాహ్మణులను శరణుజొచ్చాడు. మదించిన ఏనుగు వలె వేగంగా మీద పడుతున్న రాజులను ధనుర్ధారులైన భీమార్జునులు ఎదిరించి అడ్డుకున్నారు. రాజులందరూ కూడా కవచాలు, శిరస్త్రాణాలు ధరించి ఆయుధాలు పైకెత్తుకొని కోపంతో భీమార్జునులను చంపాలని మీదపడ్డారు. వెంటనే మహాబలుడైన భీముడు వజ్ర సమానమైన బలంతో గజేంద్రుని వలె ఒక చెట్టును పెకిలించి ఆకులు దూశాడు. శత్రు సంహారకుడైన భీముడు దండం ధరించిన యముని వలె ఉగ్రుడయ్యాడు. నరోత్తముడైన అర్జునుని సమీపంలో చెట్టును పట్టుకొని దీర్ఘబాహువైన భీముడు నిలిచాడు. మానవాతీతమైన తెలివి కలిగిన అర్జునుడు భీముని యొక్క అద్భుత కృత్యం చూశాడు. ఆశ్చర్యపడ్డాడు. కానీ భయం లేకుండా ధనస్సును గ్రహించి ఇంద్రుని వలె నిలబడ్డాడు. దివ్య జ్ఞానంతో ఊహింపరాని కృత్యాలు చేసే కృష్ణుడు అర్జునుని, భీముని చూసి ఉగ్రపరాక్రమవంతుడైన బలరామునితో ఇలా అన్నాడు. సింహంలా, వృషభంలా, విలాసంగా, టీవీగా నడుస్తూ తాటి చెట్టంత వింటిని లాగుతున్నాడే వాడే అర్జునుడు. సందేహం లేదు బలరామా. ఒక్క పెట్టిన చెట్టును పెకిలించి రాజులందరినీ సాహసంతో ఎదిరించాడే వాడే భీమసేనుడు. ఈ భూమి మీద అలా చేయగలిగిన వాడు భీముడు తప్ప మరొకడు లేడు. ఇంతకు ముందు అక్కడ విశాల నేత్రం, సింహం లాంటి శరీరం నడకతో వినయంతో కూర్చున్నాడే, పచ్చగా తెల్లగా పొడవైన అందమైన ముక్కుతో ఉన్నాడే, అతడే ధర్మరాజు. ఇప్పుడే వెళ్ళిపోయాడు. అతని పక్కనే ఉన్న వాళ్ళిద్దరూ నకుల సహదేవులని నా భావం. లక్షాగృహ దహనం నుంచి ఎలాగో పాండవులు కుంతి బయటపడ్డారని విన్నాను అంటాడు కృష్ణుడు. రాజులందరూ కూడా యుద్ధంలో అర్జునుడితో ఏమన్నారో కృష్ణుడు బలరామునితో చెప్పాడు. కృష్ణునికి అర్జునుని బలం తెలుసును కనుక అతడు బలరామునితో, నీవు తొందరపడనవసరం లేదు. అర్జునుడు ఒక్కడే సురాసురులను ఎత్తి వచ్చినా కూడా జయిస్తాడు. ఈ మానవ మాత్రులు ఒక లెక్క. ఒకవేళ అర్జునుడే మనల్ని సహాయం అడిగితే అప్పుడు చేద్దాం. అయినా పాండుసుతునికి పరాజయం కలగదు ఎప్పుడు అంటాడు కృష్ణుడు. తర్వాత కథను తదుపరి వీడియోలో విందాం.